ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు వసతులు కలగజేసి ఆలయ అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సూచించింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెలసి ఉన్న అపర్ణాదేవి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ పిఠాపురం పాడా కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంత మాధవికి ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ మరియు కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అపర్ణాదేవి ఆలయానికి తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులకు వసతులు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఆలయం వద్ద భోజన సౌకర్యం ఉంటుందని, సుమారు 2000 మంది భక్తులు భోజనం చేస్తున్నారని, వారికి సరైన వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మాది కాకినాడ జిల్లా పిఠాపురం తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ గారు ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు అప్పన్న నాగేశ్వర సమేత ఆలయం, ఈశ్వరుడిది, అలాగే ఆగ్రేయ స్వామిది, సూర్యభగవానుడిది, వినాయకుడిది, మొత్తం 6 టెంపుల్ ఉన్నాయి. అక్కడ 6 టెంపుల్లోని కూడా సుమారు 4 ఎకరాల సైట్ ఉంది. అందులో టెంపుల్ అన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి. అక్కడ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఒరిస్సా, మా ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మంచి విధిగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఖాళీ లేకుండా వస్తున్నారు. ఆ ఆలయానికి అభివృద్ధి అంటూ ప్రజలు ఇచ్చిన విరాళాలతో తప్ప ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు ఏ రకమైన సహాయం మాకు అందలేదు. అయినప్పటికీ వచ్చిన కొత్తలో ఒక దరఖాస్తు ఇచ్చి ఉన్నాము. అయినప్పటికీ మాకు ఈ పుష్కర సమస్య సబ్జెక్టులో కానీ, ఏ రకం సబ్జెక్టులో కానీ, సీసీ రోడ్డు కానీ, ఆలయ అభివృద్ధికి ఏ రకమైన గ్రాంట్ ఇప్పటికి ఇస్తామని మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఈరోజు మన పిఠాపురం పాడా పీడీ గారి ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ దరఖాస్తు ఇచ్చి ఉన్నాం. ఎలాగంటే మాకు ఒకటి అన్నదానం మంగళవారం, శుక్రవారం మస్తుగా జరుగుతుంది. చాలా జనం వస్తారు, 2000 వరకు వస్తారు జనం. ఆ రోజు ఒక్కో రోజు వాళ్ళకి అన్నదానం జరుపుతున్నాం. సడాలమని ఎండగాసిన, ఒక వాన వచ్చినా ఏం వచ్చినా పెట్టడానికి దారి లేకుండా పోతుంది. దాని నిమిత్తం మా ఆలయానికి సైట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు దాన్ని పరిశీలించి అన్నదానానికి మెటీరియల్ తయారు చేయడానికి, భక్తులు భోజనం చేయడానికి, ఇతర రాష్ట్రాల నుంచి, లోకల్ రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులకి గృహ సదుపాయం కలిగేందుకు పైన డార్మెటీలు అవి కట్టించి మాకు 3 ఫ్లోర్ల కింద ఎస్టిమేట్, ఎండోమెంట్ వారు వేసి ఉన్నారు, ఇంజనీర్ గారు. అలాగే ఫ్యానింగ్ కూడా వేసి ఉన్నారు. దాన్ని ఈ రకంగా ఈరోజు ఆలయ కమిటీ తరఫున నేను చైర్మన్, మా కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఈ పీడీ గారికి ఇచ్చి ఉన్నాము. దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, మా కాంచెంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి నాయకులు దీన్ని స్పందించి ఆ గ్రామంలో అభివృద్ధి ఆలయానికి జరిగేలాగా చాలా విపరీతంగా భక్తులు వస్తున్నారు. కాబట్టి మా వివరణ విని మీరు మంచిగా చొరవగా తొందరగా దాన్ని ఇప్పుడు జరిగే వాటితో పాటు పని అయ్యేలాగా చూసి చేపిస్తారని మరీ కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఇట్లు తమ విధేయులు తాడిపర్తి ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ఆలయ కమిటీ అర్చకులు అందరూ కలిసి వచ్చి ఉన్నాము. దీన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలని మా మనవి.